హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో. లో రెండు తాగిపోయి చూస్తున్నారు చూడండి ఎంత బాగుందో. మొత్తం కూడా రకరకాలుగా ఉన్నాయి ఇక్కడ. ఎక్కడ చూసినా అవే కనబడుతున్నాయి పూర్తిగా. మొత్తం బార్లు అవన్నీ కూడా. ఇంకంటే వేగాస్ అంటేనే ఎంజాయ్ చేయడం. వేగాస్ అంటేనే సో క్యాసినోస్ ప్లే ఆడుతూనే ఉన్నారు. వేగాస్లో పొద్దున్నే ఇంత రష్ ఉందంటే ఇంకా రాత్రి కిటకిటలాడుతుంటూ ఉంది. అయితే ఇక్కడ క్యాసినోస్లో ఏ ఆట ఏ విధంగా ఆడతారు, బెట్ ఏ విధంగా ఉంటుంది, ఆట పద్ధతులు ఏంటి, ఇలాంటివి ఏమన్నా మనం తీద్దామనుకుంటే ఇక్కడ పర్మిషన్ లేదు. ఈ మాత్రం కూడా పర్మిషన్ లేదు. బట్ మేమేదో మా స్వతంత్రంగా తీసాం. నిజానికి లాస్ వేగాస్ ఉన్న నెవాడా రాష్ట్రంలో జూదము అనేది చట్టబద్ధం. అయితే ఇక్కడ దాదాపు 150 క్యాసినోస్ ఉన్నాయి. క్యాసినోస్ అంటే ఒక ప్రాంగణం గురించి చెప్తున్నారు. మళ్ళీ అందులో ఈ చిన్న చిన్న టేబుల్లను కూడా క్యాసినోస్ అని ఉంటాయి. అవి అయితే ఎన్ని ఉన్నాయో, ఒకదానికోటి చైన్ సిస్టంలో ఉన్నాయి. మంచి రిసార్ట్స్, గేమింగ్ జోన్స్, ఎంటర్టైన్మెంట్స్ ఎన్నో ఉన్నాయి. ఇంకో చోటుకి వెళ్తున్నాము. చూడండి, ఇటాలియన్ మార్బుల్ తోటి ఎంత చక్కగా చేశారు. ఇక్కడ ఒకటే చోట కాదు, ఈ అంతా కూడా. ఆ తర్వాత పెయింట్ చూడండి, మైకెలాంజెలో తీసిన ఆ పెయింట్స్ లాగా ఉన్నాయట. గాడెస్ ఆఫ్ హార్వెస్ట్ జిమిటర్ అట. వారిది ఇది అని చెప్పేసి స్కాన్ చేస్తే తెలిసింది. ఇదైతే సరే అంతటా కనబడుతుంది. ఇప్పుడు చూడండి ఆకాశం ఎంత బాగుందో. ఆ మేఘాలు అవి చాలా బాగుంది కదా. అయితే ఇది పెయింట్ ఒక పైన ఇంకో అంతస్తుంది. ఫాల్స్ రూఫింగ్ చేసేసి పెయింట్ వేశారు. ఇట్లా చాలా చోట్ల ఇట్లాగే ఉన్నాయి.
నిజంగా ఏదో ఒక బజార్లో స్ట్రీట్లో ఉన్నట్టుగా ఉంది ఇది. చాలా అద్భుతంగా ఉంది కదా, మస్తుంది. నడిచి నడిచి అలసిపోయారు. ఇదంతా చూస్తే ఒక స్ట్రీట్ లో ఉన్నట్టుంది, కానీ పైన పెయింట్ చెప్పాను కదా, పెయింట్ చేసిన ఇది అంటే ఒక క్లోజ్డ్ రూఫ్ ఇది. చూస్తున్నాం కదా ఇప్పుడు మనము అదే లాస్ వేగాస్లో ఇక్కడ మొత్తం పాలరాయితో చేసిన విగ్రహాలు ఉన్నాయి. దీన్ని గాడ్ ఆఫ్ మౌంటైన్స్ అని చెప్పేసి అంటారట. ఇది ఎక్కడ చూసినా అంటే ఈ మౌంటైన్స్, ఇది మొత్తం వేగాస్ అంతా కూడా ఎడారి ప్రాంతం కదా, ఈ ఎడారి ప్రాంతంలో మొత్తం ఒక అద్భుతమైన ఒక పాలరాయితో చెక్కిన ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది ఏదైతే ఉందో అదంతా కూడా మొత్తం పాలరాయితో చేసిందే. మీరు చూడండి ఎంత బాగుందో. అట్లనే ఈ పైన ఉన్న ఏదైతే పెయింట్ ఉందో అది పెయింట్ వేశారు, నిజానికి ఆకాశం కాదు, పెయింట్ వేశారు. మీరు చూస్తున్నారు కదా, ఇది ప్యూర్ పాలరాయితో తీసింది ఇదంతా కూడా. అంటే అప్పుడు ఏ రకంగా ఉందో దాన్ని మొత్తం తీస్తున్నాడు ఆయన. చూస్తున్నాం కదా, చూడండి మనకు ఆ ముందుకెళ్తే అదొక స్ట్రీట్, అంటే ఇది ఒక హోటల్లో ఉన్నాం మనం. నిజానికి ఇందాక చూపించాం కదా ఎంట్రన్స్ ఇటాలియన్ హోటల్ అని, ఆ హోటల్ లోపల ఇంత పెద్దగా ఇది క్లోజ్డ్ డోమ్ తోటి ఉన్నది, ఇది ఓపెన్ లాగా కనబడుతుందని. అందులో లోపల కూడా ఎంత బజార్, ఎంత పెద్దగా ఉంది ఈ హోటల్. దాదాపు 3 ఫర్లాంగులంతా రకరకాల షాప్స్, రకరకాల గేమ్స్, అట్లా ఆ లోపల చూడండి ఎంత బాగుందో. ప్రపంచం నలుమూలల నుండి ఇది చూడటానికి, ఎంజాయ్ చేయడానికి వస్తున్నారు. చూస్తున్నాం చూడండి. ఇప్పుడు ఒక ఇందులోనే ఈ ఇటాలియన్ దాంట్లోనే ఫౌంటైన్స్ వేశారు మొత్తము. ఆ తర్వాత గుర్రాలతోటి అది ఎంత బాగా స్కల్ప్చర్స్, ఇటాలియన్ స్కల్ప్చర్స్ ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయో చూడండి. చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది. చీకటి అవుతా ఉంటే మనసులో వెలుతురు ఎక్కువ అవుతుంది, ఆనందం ఎక్కువ అవుతుంది. చూడండి మీరు నిజంగా మనం ఒక రెక్కల గుర్రం, ఇది దేనికి చేసినాము అది. తర్వాత ఇక్కడ చూడండి ఒక ఈజిప్షియన్ ఈ ఇటాలియన్ దేవత మనకు ఎట్లా కనబడుతుంది. ఇది బాగా నోన్, మనకు తెలిసిన ఒక విగ్రహం ఇది. ఇది 4 మూలల నుండి కూడా అలాగే టోటల్గా ఇది కనబడుతుంది. అంటే దీనికి ఒక థీమ్ ఉంది నిజానికి. ఇక్కడ మనకు చెప్పేవాళ్ళు ఆ భాష కొంచెం ప్రాబ్లం ఉందేమో, కానీ కొంతవరకు అర్థమవుతుంది మొత్తం కూడా. ఇది పూర్తిగా పాలరాయి, ఏదో ఉట్టిగా చేసి పాలరాయి ఇది కాదండి. అంతంత పెద్ద స్కల్ప్చర్స్ పాలరాయితోటే తీశారు ఇది. దీంట్లోనే ఇట్లాంటి చాలా అద్భుతంగా ఉంది కదా ఇవన్నీ కూడా. ఇప్పుడు రోబోతో చేసిన కాఫీ ఆర్డర్ ఇస్తున్నాడు చూడండి మా వాడు.
ఈ రోబో చెఫ్ ఇది కాఫీ చేస్తుంది. మనం ఇక్కడ పేమెంట్ చేసేస్తే దాని ప్రకారంగా కాఫీ చేస్తుంది. చూడండి ఇక్కడ ఆ కాఫీ ఎట్లా చేస్తుందో చూడండి. అదే కాఫీ కలుపుతుంది, మొత్తము కాఫీ చేస్తుంది చూడండి. అందులో పోస్తుంది అక్కడ. అంటే ఇంకా మనుషులతో పనే ఉంది, మొత్తం అవే చేస్తున్నాయి కదా. కాఫీ వచ్చేస్తుంది చూడండి. కానీ అది మిక్స్ చేస్తుంది, షుగర్ ఏదో మిక్స్ చేస్తుంది. సో రోబో కాఫీ ఇది నా వీడియో కోసం, ఒక అనుభవం కోసం ఇచ్చేసాము. తాగు మేడం. బాగుంది కదా, ఓకేనా? అయితే రోబో కాఫీ చేస్తూ చూసాము. ఈ కప్పు బాగుంది, రోబో బాగుంది, కాఫీ అంతా బాగలేదు నిజానికి. పర్వాలేదు, ఓకే. వెనీలా మిల్క్ అంట ఇది. కదా ఇప్పుడు ఇందాక ఆ రోబో ఏదైతే ఇచ్చిందో ఆ లోపల వెనీలా మిల్క్ ఉండే, ఈ కప్పు నేను మట్టి కప్పు అనుకున్నాను నిజానికి తినేదాక. వా, ఇది బాగుంది కప్పు కన్నా కూడా, చాలా చాలా టేస్ట్ ఉంది, మంచిగా ఉంది. చూస్తున్నాం కదా ఇక్కడ రకరకాల టీవీస్ మీద గేమ్స్ జరుగుతున్నాయి. ఒకసారి కింద కూర్చున్న వాళ్ళని చూడండి మీరు. వాళ్ళ యాప్స్లో బెట్ కొడుతున్నారు ఆ టీవీలో చూసుకుంటూ. అంటే బెట్టింగ్ చేస్తున్నారు, ఎవరు గోల్ వేస్తారు, ఎవరు షాట్ కొడతారు, ఎవరు పట్టుకుంటారు అని చెప్పేసి. అందరి చేతుల్లో యాప్స్ ఉన్నాయి, ఫోన్లో యాప్స్ ఉన్నాయి. ఆ యాప్ తోటి వాళ్ళు చేస్తారు, వెంటనే దాని తగ్గట్టు వాళ్ళు అనుకున్నట్టయితే డబ్బులు వస్తాయి. లేకపోతే ఇది కూడా వేగాస్లో ఈ టీవీలతో చూసేది, ఇది కూడా ఒక రకమైన బెట్టింగ్, జూదం. మనిషి ఆనందపడాలంటే, సంతోషపడాలంటే డబ్బు ఉండాలి. డబ్బు తీసుకొని వస్తే మూటలతోటి విపరీతమైన ఆనందం. ఒకసారి అక్కడ చూడండి, మీకు అక్కడ బాటిల్స్ కనబడుతున్నాయి, మందు బాటిల్స్. అది అందరూ తాగుతూ ఆ పైన బెట్టింగ్స్ మొత్తం ఆ టీవీ చూస్తూ బెట్టింగ్స్ కడుతున్నారు. ఒక కంప్యూటర్ తోటి చూస్తూ ఓలడంత నాలెడ్జ్ ఉన్నట్టుగా బెట్టింగ్ చేస్తున్నారు అందరూ కూడా, ఆడవాళ్ళు మగవాళ్ళు. అదొక బార్. ఇట్లా 3 రోజులు 4 రోజులు వచ్చేసి జీవితానికి సరిపడే ఆనందం అంతా తీసుకెళ్తారట. అది ఎట్లా చేస్తున్నారో ఒకసారి చూడండి మొత్తం. ఇది కూడా చూడండి, ఇది ఒక రకమైన బెట్స్. ఇది మహమ్మద్ అలీ. వీళ్ళంతా కూడా అట్లా ముందర కూర్చొని ఆ పైన జరిగే దానికి బెట్టింగ్ చేస్తున్నారు అందరు కూడా.
నమస్తే. నేను తెలుగు ఉన్నట్టు నమస్తే అని చెప్తున్నాడు. యా 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 డబుల్ డెక్కర్ బస్. ఇదిగో డ్రైవర్ లెస్ కారు అంటే ఇందులో డ్రైవర్ ఉంటాడు. ఇది డ్రైవర్ లెస్ కారు. అది అట్రాక్ట్ కావాలని చేస్తున్నారు. అట్రాక్ట్ కావాలని పార్ట్ 4 ఎపిసోడ్ చూడండి.